ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటులో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిలుగా భావిస్తున్నారు. ఇక 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పరిధిలో 3 సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. విద్యారంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు మల్టీ జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మౌలాలి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ మౌలాలి. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈరోజు ఉదయం 10:30 ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ కేబినెట్ సచివాలయంలో 10:30 ప్రారంభం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం, అలాగే పాలనాపరమైనటువంటి సంస్కరణలు మరియు ఇతర కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో అయితే చర్చ జరగనుంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం చూసుకుంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు మావిగన్ కానీ, అలాగే ఇటు ఏదైతే అంటే మాజీ సీఎం జగన్ చేస్తున్న ప్రచారానికి ఈ విధంగా అడ్డుకట్ట వేయాలి అనే దానిపై కూడా ఇటు ఈ కేబినెట్ లో అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయడానికి, అలాగే ఎలాంటి అంటే రాష్ట్రంలో పెట్టుబడులు, ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకం కానీ, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే పాలనాపరమైనటువంటి సంస్కరణలు కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో పలు కీలక అభివృద్ధి అంశాలపై కూడా ఈ సమావేశంలో అయితే చర్చ జరగనుంది. కీలక అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అంటే ఏపీ కేబినెట్ లో అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అంటే రాజధానిలో అంటే ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి కూడా పనులు వేగవంతం, చాలా వరకు అయితే భవనాలు అంటే పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ తీసుకుని రావాలని దానిపై కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్ష మంత్రులు అయితే
కీలకంగా చర్చిస్తున్నారు. ప్రాజెక్టుల ఆమోదం ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి పలు కీలక పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు కూడా ఈ ఆమోదం తెలిపేందుకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంటే రాష్ట్రంలో తాజా పరిణామాలు ఏదైతే ఉద్యోగ నియామకాలపై కూడా గెజిట్ మరియు ఇతర శాఖలకు సంబంధించి ముఖ్యమైన అజెండా ఏదైతే ఉందో పలు కీలక శాఖలకు సంబంధించి కూడా ముఖ్యమైన అజెండా సంబంధించి పలు అంశాలను కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ అయితే చర్చకు వచ్చి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కీలకంగా ఉన్నటువంటి ఫైళ్లు ఏదైతే ఉన్నాయో కీలకంగా ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ పై కూడా ఈ రోజు చర్చించి దాని తర్వాత ఆమోదం తెలపనున్నారు. అలాగే ఏపీ కేబినెట్ అంటే ప్రధానంగా అయితే ఇటు అమరావతి రాజధాని కానీ అలాగే ఇటు ఏదైతే ఉంది అంటే పలు కీలకంగా ఉన్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ ఫైల్స్ పై కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరగనుంది. ప్రధానంగా అమరావతి రాజధాని అలాగే ఇటు ఏదైతే ఉందో మాజీ సీఎం జగన్ చేస్తున్నటువంటి మావిగన్ రాజధాని ఏదంటే ఫ్యూచర్ లో మావిగన్ అనే దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మాజీ సీఎం జగన్ చేస్తున్నటువంటి ప్రచారానికి అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి అనే దానిపై కూడా ఈ రోజు ఈ ఏపీ కేబినెట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో అంటే అడ్డుకట్ట గాని అలాగే అమరావతి రాజధాని ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఇప్పటికే ఇటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపై కూడా పూర్తిగా అయితే ఇటు ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇటు రాజధాని అమరావతి రాజధానిలో ఉన్నటువంటి వేగవంతంగా పనులు అయితే ఇంకా పెద్దగా పూర్తి చేయాలి. ఇటు చూసుకున్నట్లయితే పెండింగ్ ఫైల్స్ ప్రాజెక్టులు అంటే పెట్టుబడులు అంటే ఏపీ అభివృద్ధికి ప్రాజెక్టులు కీలకం. అంటే ఎలాంటి ప్రాజెక్టులు రావాలి అలాగే ఇటు ఎలాంటి ఆమోద ముద్ర వేయాలి అనే దానిపై కూడా ఈ రోజు కీలకంగా ఏపీ కేబినెట్ సమావేశంలో అయితే కీలకంగా ఉన్నటువంటి కొన్ని పెండింగ్ ఫైల్స్ కానీ అలాగే ఓవరాల్ గా పరిపాలనకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ మౌలాలి.